సెషన్ అయితే ఒక 5 minutes లో స్టార్ట్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ పీపుల్ జాయిన్ అవుతున్నారు. క్యాంపెయిన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్ని సిమిలర్ గానే ఉంటాయి. ఇక్కడ మీకు ఏంటంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రికార్డ్ ఎంటైర్ స్క్రీన్ అని వస్తుంది. ఆ రికార్డింగ్ మీరేంటంటే ఇట్లా రికార్డింగ్ అయితే చేసుకోండి. రికార్డింగ్ చేసి మీరేంటంటే ప్రమోషన్ చేయండి. ప్రమోషన్ అప్లైడ్ మార్కెటింగ్కి ఇది హెల్ప్ అవుతుంది. మీరేంటంటే అట్లా ప్రమోషన్ అయితే చేయొచ్చు. అండ్ ఓకే, రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జరిగే సెషన్లో ఏంటంటే మీకు ఇది ఏఐ క్రియేటర్ మాస్టర్ ప్రోగ్రామ్ అనమాట. ఈ మాస్టర్ ప్రోగ్రామ్లో మీరేంటంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా ఏ టూల్స్ని యూజ్ చేసుకుని ఒక కంటెంట్ క్రియేటర్గా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఒక బిజినెస్కి యాడ్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవంతా మీకు ఏంటంటే కంప్లీట్ ఫ్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఈ సెషన్స్ అయితే కంటిన్యూ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఏ గురించి ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్స్ వస్తాయి కదా, అప్డేట్స్ కూడా మీకు ఏంటంటే ఇట్లా డైలీ సెషన్స్ ద్వారా నేనేంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఒకసారి స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా జాయిన్ అవ్వండి, లైవ్లో జాయిన్ అవ్వండి. లైవ్లో ఎందుకంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఇంటరాక్షన్ సెషన్ అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ సెషన్లో లాస్ట్ నేను మీకు చార్ట్ ఆప్షన్ అయితే ఇస్తాను. అండ్ మీరు చార్ట్ చేసి మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే సెషన్ అయితే స్టార్ట్ చేశాను అండ్ స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ నేను స్క్రీన్ షేర్ చేశాను. ఒకసారి నాకు చెప్పండి, స్క్రీన్ విజిబుల్ కదా? ఈరోజు అంతా మీకు ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. విజువల్ కదా, వాయిస్ క్లియర్ ఉంది కదా? ఓకే, సో ఫస్ట్ లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా పర్లేదు, మీరేంటంటే ఈ కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. మనం ఏంటంటే బేసిక్ నుంచి చెప్తాం. ఆ బేసిక్ నుంచి మీకు ఏంటంటే ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ టైప్ చేసే ప్రాంప్ట్ అనేది యూనిక్గా ఉండాలి. అండ్ మనకి టైం వేస్ట్ అయితే అవ్వకూడదు. మనం 100 ప్రాంప్ట్లు ఇచ్చినా అండ్ ఒక మంచి ప్రాంప్ట్ ఇచ్చినా 100 ప్రాంప్ట్లకి సమానం అనమాట. ఇక్కడ మనకి టైం అయితే రెడ్యూస్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ టైం కూడా మనం సేవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనమాట. ఇక్కడ మీరేంటంటే అసలు చాట్‌జీపీటీతో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి, మీకు నచ్చిన వీడియో కానీ లేకపోతే మీకు నచ్చిన ఇమేజ్ని మీకు నచ్చినట్టుగా మనం ఏ వేలో కమ్యూనికేట్ చేస్తే మనకి చాట్‌జీపీటీ మంచి రిజల్ట్ ఇచ్చేది అనేది మనం ఏంటంటే ఆ మాడ్యూల్లో తెలుసుకుంటాం. అండ్ మనకి ఏదైనా స్టోరీస్ క్రియేషన్ చేయాలన్నా మనకి స్క్రిప్ట్ రైటింగ్ అయితే ఇంపార్టెంట్ అనమాట. స్క్రిప్ట్ రైటింగ్ మనం చాట్‌జీపీటీ యూజ్ చేస్తాం. అండ్ గూగుల్ జెమినీ కూడా వాడుకోవచ్చు, క్లాడ్ కూడా ఉంటుంది. మనం ఏంటంటే మల్టిపుల్గా యూజ్ చేస్తాం. చాట్‌జీపీటీ మెయిన్ బేసిక్ కాబట్టి మనం ఏంటంటే ఇందులో కూడా అవి కూడా కవర్ చేస్తాం. అండ్ మనకి మీరు ఏదైనా రైమ్స్ క్రియేట్ చేయాలంటే మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే ఉంటాయి, మనకి రైమ్స్ ఛానల్స్ ఉంటాయి. మీరు ఏంటంటే రైమ్స్ కూడా క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సోషల్ మీడియా కంటెంట్ అనమాట. మనం సోషల్ మీడియా ఉపయోగించి ఏ కంటెంట్ అయినా సరే మనం ఏ ద్వారా క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాగ్ రైటింగ్ ఒకటి, ఆర్టికల్స్ అండ్ బ్లాగ్ రైటింగ్ కూడా కంటెంట్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి చాట్‌జీపీటీ యూజ్ చేసి సాంగ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో అండ్ సాంగ్స్ లిరిక్స్ ఎట్లా క్రియేట్ చేయాలో మనం దీంట్లో అయితే నేర్చుకుంటాం. అండ్ కంప్లీట్గా మనం చాట్‌జీపీటీని దేనికి యూజ్ చేస్తాం అంటే వీటికి. అండ్ ఫైనల్గా మనం ఇమేజెస్కి కూడా యూజ్ చేస్తాం. ఇమేజెస్కి కూడా మనకి చాట్‌జీపీటీ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో మనం చాట్‌జీపీటీని అయితే ఇమేజ్ జనరేషన్ కూడా వాడతాం. అండ్ నెక్స్ట్ మనం ఏ ఇమేజ్ అండ్ డిజైన్ క్రియేషన్ ఇది సపరేట్గా ఇంకో మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్లో మనం ఏంటంటే చాట్‌జీపీటీని మనం కన్సిస్టెంట్ ఇమేజెస్గా ఎట్లా చేయాలి. ఇప్పుడు ఏదైనా మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, ఏ ద్వారా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మీకు హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి. అండ్ రిమైనింగ్ ఫాదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు ఫస్ట్లో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో లాస్ట్లో కూడా అదే క్యారెక్టర్స్ ఉండాలి. సో అట్లా ఉంటేనే మనకి
ఆ వర్క్ ఫ్లోలో మీ కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ ఉంటేనే మీకు అది ఒక షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే ఏ యాడ్ కానీ మీకు అది మంచిగా బ్యూటిఫుల్ గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నానో బనానా అనేది మీకు ఇది అవుట్డేటెడ్ అనమాట. నానో బనానా మీరు అంత యూజ్ చేసుకోవద్దు. ప్రస్తుతానికి చార్జిబిటీ యూజ్ చేయండి. కాకపోతే ఏంటంటే నానో బనానా మనకి ఫ్రీగా ఉంది ప్రస్తుతానికి. అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేషన్ చేయొచ్చు. సో మనం నానో బనానా కూడా యూజ్ చేస్తాం కన్సిస్టెన్సీ క్యారెక్టర్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమాటిక్ ఇమేజ్ క్రియేషన్ అనమాట. ఇది యాక్చువల్ గా విస్క్ అనేది ప్రీవియస్ గా మనకి ఆపేశారు. అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ గూగుల్ ఫ్లోలో విస్క్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అండ్ విస్క్ కూడా మనకి మన క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి, ఇవంతా మనం ప్రాపర్ గా సెట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఫ్రేమ్స్ లో అదే క్యారెక్టర్స్ అదే బ్యాక్గ్రౌండ్ తో వస్తే విజువల్ గా అది చూడటానికి బాగుంటుంది. అండ్ కంటిన్యూషన్ స్క్రీన్స్ కూడా మనం ఇమేజెస్ అయితే క్రియేషన్ చేసుకోవచ్చు విస్క్ ఏ ద్వారా. మనకి ఏంటంటే పోస్టర్ డిజైనింగ్ అనమాట. మనం ఫ్రీలాన్సింగ్ చేయాలంటే చాలా కంపెనీస్ కి చాలా బిజినెసెస్ కి మనం ఏంటంటే పోస్టర్స్ అయితే డిజైన్ చేసి కూడా మనీ అయితే సంపాదించవచ్చు. అండ్ గ్రీటింగ్ కార్డ్స్ అనమాట. గ్రీటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, మ్యారేజ్ ఇన్విటేషన్స్ కూడా అంతా వాట్సాప్ లో మనకి ఇన్విటేషన్స్ అయితే ఫార్వర్డ్ అయి చేసుకుంటున్నారు. సో మనం కూడా ఈ ఏ ఇమేజ్ జనరేషన్ లో ఇవి కూడా నేర్చుకుంటాం. అండ్ యూట్యూబ్ థంబ్నైల్స్ అనమాట. యూట్యూబ్ థంబ్నైల్స్ డిజైన్ కూడా మనం ప్రతి యూట్యూబ్ ఛానల్ కి థంబ్నైల్స్ అయితే అవసరం. చాలా మందికి ఇంకా థంబ్నైల్స్ అయితే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఎట్లా అప్రోచ్ అయ్యి థంబ్నైల్స్ ఎట్లా డిజైన్ చేయాలో కూడా మనం నేర్చుకుంటాం. అండ్ సోషల్ మీడియా క్రియేటివ్స్ అనమాట. సోషల్ మీడియా క్రియేటివ్స్ అంటే ఏమీ లేదు. మీరు సోషల్ మీడియాలో పోస్ట్స్ కానీ, రీల్స్ కానీ, షార్ట్స్ కానీ ఇవన్నీ మనం వీటికి సంబంధించిన ఇమేజెస్ ఎట్లా జనరేషన్ చేయాలో నేర్చుకుంటాం. అండ్ సపరేట్ గా మనం ఒక ఏ క్యారెక్టర్ ని కూడా ఎట్లా డిజైన్ చేయాలో కూడా మనం అయితే నేర్చుకుంటాం. అండ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇమేజ్ క్రియేషన్ అనమాట. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేత మీరు ఒక వీడియోస్ చూపించాలనుకోండి. చాలా మందికి ఏంటంటే ఫేస్ చూపించి ఆ వీడియోస్ అయితే వాయిస్ వస్తుందా ఒకసారి నాకు చెప్పండి. వాయిస్ క్లియర్ గానే ఉందా? వాయిస్ ఆగిపోయింది అంటున్నారు. వాయిస్ వస్తుంది నాకు అందరూ చెప్పండి. చాట్ బాక్స్ లో చెప్పండి. వాయిస్ క్లియరా? ఓకే. అండ్ ఒకవేళ వాయిస్ ఎవరికైతే రావట్లేదు ఒకసారి నెట్వర్క్ ఇష్యూ అనమాట. మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీరు నెట్వర్క్ ఇష్యూ అయి ఉంటుంది. అండ్ సెషన్ అయితే రీజాయిన్ అవ్వండి. ఓకే, వాయిస్ అయితే క్లియర్ గానే ఉంది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇమేజ్ క్రియేషన్ దేనికంటే ఇప్పుడు చాలా మందికి వాళ్ళ ఓన్ ఫేస్ చూపించి వీడియోస్ చేయాలంటే ఇష్టపడరు చాలా మంది. కొంతమంది అయితే ఓన్ ఫేస్ తో చేస్తారు. అండ్ మనకి నెక్స్ట్ ఓన్ ఫేస్ తో కాకుండా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అంటే మీకు ప్రతి వీడియోలో ఆ ఇన్ఫ్లుయెన్సరే కనపడేటట్టు మీరు వీడియోస్ అయితే క్రియేషన్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఇమేజెస్ ఎట్లా క్రియేషన్ చేయాలో చెప్తాం. అండ్ అడ్వర్టైజ్మెంట్ క్రియేటర్స్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ప్రొడక్ట్ యాడ్స్ కి వేరే పర్సన్స్ చేత వాళ్ళు వెళ్ళి అక్కడ షాప్ దగ్గర ఉన్నట్టు, లేకపోతే మీరు రియల్ ఎస్టేట్ క్లయింట్ మీకు ఒక యాడ్ డిజైన్ చేయమంటే మనం ఆ రియల్ ఎస్టేట్ క్లయింట్ ఇచ్చిన ఇన్పుట్స్ అయితే తీసుకుంటాం. వాళ్ళ ల్యాండ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆఫీస్ కానీ ఆ ఇమేజెస్ తీసుకుని ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి వీడియో చేస్తున్నట్టు మనం ఏంటంటే డిజైన్ చేసుకుంటాం. అవన్నీ ఇప్పుడు ఈ చార్జిబిటీ ద్వారా మనం ఇమేజ్ క్రియేషన్ చేసి ఇమేజెస్ నుంచి వీడియోస్ అయితే చేయొచ్చు. సో ఇట్లా మన ఐడియాస్ ని స్టన్నింగ్ విజువల్స్ గా క్రియేషన్ చేయొచ్చు ఈ మాడ్యూల్ 2 వల్ల. అండ్ నెక్స్ట్ మనకి మాడ్యూల్ 3 ఇందులో ఏంటంటే మనకి కంప్లీట్ గా వీడియోస్ గురించి ఉంటుంది. మన ఇమేజెస్ ఎంత బాగా క్రియేషన్ చేస్తే మనకి వీడియోస్ కూడా అంతే ప్రాపర్ గా వస్తాయి. సో మనకి ఏంటంటే గూగుల్ ఫ్లో ఉపయోగించి మన వీడియోస్ ఎట్లా క్రియేషన్ చేయాలి చెప్తాం. అండ్ రన్వే ఎంఎల్ ఉంటుంది. రన్వే ఎంఎల్ లో మీరు ఫ్రీగా వీడియోస్ క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎల్ఎం మెరీనా ఉంటుంది. దాంట్లో కూడా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. లూమా ల్యాబ్స్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే మీకు మల్టిపుల్ ఫ్రీ టూల్స్ అయితే నేను చెప్తాను. అండ్ ఫ్రీ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే వీడియో తర్వాత వాయిస్ కూడా ఇప్పుడు మనకి వీడియోకి వాయిస్ జనరేషన్ కూడా ఎట్లా చేసుకోవాలో చెప్తాను. అండ్ మనకి ఏంటంటే 50+ లాంగ్వేజెస్ లో మనం ఏంటంటే వాయిస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు మీ క్లయింట్స్ వస్తారు. క్లయింట్స్ తెలుగు క్లయింట్స్ కాకుండా మీరు హిందీ క్లయింట్స్ కానీ లేకపోతే వేరే తమిళ్ లాంగ్వేజ్ క్లయింట్స్ కానీ ఇట్లా లాంగ్ ఫామ్ ఒక ఫ్లోలో మనం ఎట్లా వీడియోస్ అయితే క్రియేషన్ చేయాలో మనకి ఏ వీడియో క్రియేషన్ దాంట్లో అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ అనమాట. అడ్వాన్స్డ్ ఏ వర్క్ ఫ్లోస్ అంటే ఇప్పుడు వర్క్ ఫ్లో అంటే ఏమీ లేదు, ఒక ప్రాసెస్ అనమాట. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే మనకి యాక్చువల్ అవుట్పుట్ అనేది మనకి అనుకుంది వస్తుంది. సో ఆ వర్క్ ఫ్లో ఎట్లా ఫాలో అవ్వాలి, ఆ వర్క్ ఫ్లో డిజైన్స్ ఎట్లా చేయాలని చెప్తాం. అండ్ మనకి కార్టూన్ వీడియోస్ ఎట్లా క్రియేషన్ చేయాలి. అండ్ క్యాన్వా కూడా మీకు ఇంపార్టెంట్ ఎడిటింగ్ టూల్ అనమాట. క్యాన్వాని యూస్ చేసి కూడా మీరు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ అవతార్స్ అండ్ వాయిస్ ఓవర్స్ జెమినీ ద్వారా చేసుకోవచ్చు. అండ్ డివోషనల్ వీడియోస్ కూడా మీరు
ఏ ద్వారా క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్స్, రైమ్స్ చేసుకోవచ్చు. అండ్ సునో ఉంది. సునో ద్వారా చేసుకోవచ్చు. అండ్ గూగుల్ వాళ్ళది ఫ్రీగా ఉంది. లిరియా ఉంది. లిరియా మోడల్ ద్వారా మీరేంటంటే సాంగ్స్ అండ్ రైమ్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని బిజినెసెస్‌కి ప్రెజెంటేషన్ వీడియోస్ అవసరం అవుతాయి. బిజినెసెస్ వీడియోస్ కూడా మీరు క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ విడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మీరేంటంటే లిమిట్ ఉంటది. గూగుల్ విడ్స్‌లో లిమిట్ ఉంటది. ఆ లిమిట్ బట్టి మీరైతే వీడియోస్ అయితే క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రీగా ఏదైతే వీడియో జనరేషన్ టూల్స్ ఉంటాయో, ఆ వీడియో జనరేషన్ టూల్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు సెపరేట్ క్లాసెస్‌లో కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి సినిమాటిక్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ అనమాట. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ థింగ్ ఏంటంటే మనం ఏఐ ద్వారా ఫిలిమ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఏఐ ద్వారా మనం మూవీస్ డిజైన్ అయితే చేయొచ్చు. అసలు మనం సినిమాటిక్‌గా వీడియోస్ ఎట్లా క్రియేషన్ చేయాలి? ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక ప్రాపర్‌గా ఒక సినిమా మూవీ ఫీల్ వచ్చేటట్టుగా మనం వీడియోస్ ఎట్లా క్రియేషన్ చేయాలో దీంట్లో మనం నేర్చుకుంటాం. అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లా డిజైన్ చేయాలి, అండ్ రొమాంటిక్ సీన్స్ ఎట్లా చేయాలి, అండ్ సీజీఐ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేయాలి. ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనకి ఏ టైప్‌లో పడితే ఆ టైప్‌లో చేయకుండా ఒక ప్రాపర్ ఫ్లోలో ఒక అడ్వర్టైజ్మెంట్ పర్పస్‌కి కూడా మనం ఈ ఫిల్మ్ మేకింగ్‌లో మనకి ఇంకోటొస్తది. యాడ్స్ కూడా మనం సినిమాటిక్ టైప్‌లో యాడ్స్ చేస్తే మనకి ఎక్కువ మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ యాడ్స్ చేయొచ్చు. అండ్ సినిమాటిక్ యాడ్స్ కూడా ఉంటాయి. ఆ టైప్‌లో ఎట్లా చేయాలో చెప్తాం. అండ్ షార్ట్ కంపోజిషన్ ఎట్లా ఉండాలి, అండ్ మ్యూజిక్ డిజైన్ ఎట్లా ఉండాలి, ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ సెట్ అవుతుంది. ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ అయితే రొమాంటిక్ మ్యూజిక్ అయితే రావాలి. యాక్షన్ సీక్వెన్సెస్ మీకు యాక్షన్ సీక్వెన్సెస్‌కి సంబంధించిన మ్యూజిక్ అయితే రావాలి. అండ్ అసలు సీన్స్ ఎట్లా క్రియేషన్ చేయాలి, లేకపోతే ట్రైలర్స్ ఎట్లా క్రియేషన్ చేయాలి, లేకపోతే ఎమోషన్ మూవీస్ ఉంటాయి. ఎమోషన్ స్టోరీ టెల్లింగ్ మనం ఒక ఏఐ చేత, ఒక ఏఐ పర్సన్ చేత ఎమోషన్ ఎట్లా పలికించాలనేది కూడా మనం అయితే ఈ మాడ్యూల్ 5లో నేర్చుకుంటాం. అండ్ కెమెరా యాంగిల్స్, కలర్ గ్రేడింగ్ టెక్నిక్స్ అండ్ విజువల్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ మీకు ఈ మాడ్యూల్ 5లో అయితే కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ వీడియో ప్రొడక్షన్ అనమాట. ఇక్కడ మనకి మూవీ సాంగ్స్ క్రియేషన్ చేసిన తర్వాత అండ్ మూవీ సీన్స్ తర్వాత మూవీ సాంగ్స్ అయితే వస్తుంది. అండ్ వెడ్డింగ్ సాంగ్స్, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్ క్రియేషన్, ఏఐ సింగర్ అంటే మీరు ఒక ఏఐ పర్సన్ ఒక సాంగ్ పాడినట్టుగా కూడా మీరు క్రియేట్ అయితే చేయొచ్చు. అండ్ సినిమాటిక్ ఎడిటింగ్ ఎట్లా చేయాలి, మ్యూజిక్ వీడియో, స్టోరీ ఆన్బోర్డింగ్ అనమాట. ఇవన్నీ మీకు మ్యూజిక్ వీడియోలో అయితే కవర్ అవుతుంది. అండ్ వైరల్ కంటెంట్ క్రియేషన్ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా స్పీడ్గా యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఏదన్నా అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు గ్రో అవ్వాలంటే మీరు వైరల్ టాపిక్స్ మీద అయితే వీడియోస్ చేయాలి. ఇప్పుడు వైరల్ టాపిక్స్ మీద మీరు నార్మల్ వీడియోస్ కాకుండా ఏ వీడియోస్ చేస్తారు. అది ఎగ్జాంపుల్గా మీకు వైరల్ హెల్త్ వీడియోస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఏఐ వీడియోస్ ఎట్లా చేయాలి, అన్లిమిటెడ్గా మీరు ఏ వీడియోస్ ఫ్రీగా ఎట్లా చేయాలో చెప్తాం. అండ్ బల్క్ వీడియోస్ అంటే ఇప్పుడు మీరు కష్టపడకుండా ఇప్పుడు మీరు ఒక వర్క్ఫ్లోని యూజ్ చేసుకొని బల్క్ వీడియోస్ అనేది ఎట్లా క్రియేషన్ చేయాలి అనేది మీకు చెప్తాము. ఇది యాక్చువల్లీ మీకు ఆటోమేషన్ అన్నమాట. మీరేంటంటే ఒక 10 స్క్రిప్ట్స్ ఒకేసారి ఇస్తారు. ఈ 10 స్క్రిప్ట్స్కి తగ్గట్టుగా ఇమేజెస్ ఇస్తారు. అవి ఆటోమేటిక్గా 10 వీడియోస్ క్రియేట్ అయిపోతుంది. ఇట్లా మనం ఇండివిజువల్గా చేసుకుంటే టైం వేస్ట్. సో మనకేంటంటే ఈ టైప్లో చేస్తే మనకి టైం రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆ బేబీ డాన్సింగ్ వీడియోస్ కూడా మనకు ట్రెండింగ్లో ఉన్నాయి. అవి ఎట్లా చేయాలో చెప్తాం. అండ్ సినిమాటిక్ సాంగ్స్ ఎట్లా చేయాలి, అండ్ వైరల్ హీరోస్ వీడియోస్ ఉంటాయి. వైరల్ మనకి మూవీ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నట్టు, వాళ్ళు డిస్కషన్ చేసుకున్నట్టు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ సెలబ్రిటీ వీడియోస్, అండ్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపైన్స్, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, వైరల్ షార్ట్స్ ఎట్లా చేసుకోవాలి, అండ్ ట్రెండింగ్ కంటెంట్ ఎక్కడ గ్యాదర్ చేయాలి, ఇవన్నీ మీకు దీంట్లో కవర్ అవుతుంది. అండ్ మాడ్యూల్ 8 సపరేట్గా మీకు ఇన్ఫ్లుయెన్సర్ చేద్దాం. ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఎట్లా క్రియేషన్ చేయాలి, అండ్ రియలిస్టిక్గా ఆ పర్సన్ ఎట్లా తయారు చేయాలి. అండ్ మీకు ఏంటంటే ఆ పర్సన్స్ చేత న్యూస్ వీడియోస్ చేయొచ్చు, ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ చేయొచ్చు, మార్కెటింగ్ వీడియోస్, బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ చేయొచ్చు, సోషల్ మీడియాని గ్రో చేసుకోవచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ చేత. అండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం మానిటైజేషన్గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో కూడా మనం చెప్తాం. అండ్ ఫ్రీలాన్సింగ్ అండ్ క్లయింట్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి క్లయింట్స్ మన దగ్గరికి ఎట్లా వస్తారు, ఎందుకు వస్తారు, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మన నుంచి ఏంటంటే మనకి ఏదో ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి, మనకి ఏదో ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. పోర్ట్ఫోలియో ఉంటేనే మన ప్రీవియస్ వీడియోస్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అప్పుడు మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తారు. అండ్ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మీకు వర్క్ ఇవ్వాలంటే వాళ్ళు ఎవరు. సో మనం ఏంటంటే ఫస్ట్ క్లయింట్ ఎట్లా తీసుకొచ్చుకోవాలి, అండ్ మనం వాళ్ళకి వీడియో సర్వీసెస్ ఏమేమి చేయాలి, కంప్లైంట్ సర్వీసెస్, కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ ఎట్లా చేయాలి, అండ్ ఒక పోర్ట్ఫోలియో ఎట్లా డెవలప్ చేసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట.
క్లయింట్‌తో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అండ్ ఒక ప్రైస్‌కి మనం ఎట్లా ఫిక్స్ అవ్వాలి క్లయింట్ దగ్గర అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సొంతగా ఒక ఏజెన్సీ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ మీకు ఓల్డ్ క్లయింట్స్ ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ వచ్చిన క్లయింట్ కూడా మీకు ఇప్పుడు కూడా కంటిన్యూటీ ఉండే క్లయింట్స్ కూడా కొంతమంది ఉంటారు. అదేంటంటే మీరు వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే వాళ్ళేంటంటే మీకు ప్రాజెక్ట్స్ అయితే కంటిన్యూషన్‌గా ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది మీరు ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది మనం ఫ్రీలాన్సింగ్ ద్వారా అండ్ ఈ క్లయింట్ ప్రాజెక్ట్స్‌లో మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ యూట్యూబ్ ఫండమెంటల్ అండ్ మానిటైజేషన్ అనమాట. ఇందులో మీకు కంప్లీట్‌గా యూట్యూబ్ గురించి అయితే వస్తది. మీరు డైరెక్ట్‌గా వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టినా మానిటైజేషన్ అవుతది. చాలామందికి ఏంటంటే యూట్యూబ్‌లో ఏ వీడియోస్ అయితే మానిటైజేషన్ అవ్వవు అంటున్నారు. అదైతే ఫేక్ అనమాట. అంటే ఆ మాటలైతే మీరు నమ్మొద్దు. యూట్యూబ్‌లో వీడియోస్ అయితే ఏ వీడియోస్ మానిటైజేషన్ అవుతున్నాయి. కాకపోతే ఎలాంటి వీడియోస్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా టూల్‌ని యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా వీడియోస్ అయితే డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేయొద్దు. అట్లా చేస్తే మీకు మానిటైజేషన్ అవ్వదు. మీరేంటంటే కొన్ని మల్టిపుల్ వీడియోస్ అయితే ఏ ద్వారా క్రియేషన్ చేయండి. మీ ఓన్ ఇప్పుడు సాంగ్ అయితే మీ ఓన్ లిరిక్స్ తీసుకోండి. లేకపోతే ఏదైనా స్టోరీ అయితే మీ ఓన్ స్టోరీని తీసుకోండి. స్టోరీని తీసుకొని చిన్న చిన్న చేంజెస్ చేయండి. ఎడిటింగ్ చూపియండి. మీరు ప్రాపర్‌గా ఎడిటింగ్ చేస్తే అదేంటంటే మనకి హ్యూమన్ ఎఫర్ట్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. సో మనకేంటంటే యూట్యూబ్‌లో హ్యూమన్ ఎఫర్ట్ ఉన్న కంటెంట్ అయితే మానిటైజేషన్ అవుతది. అండ్ మీరు రిపిటేటివ్‌గా ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ అదే వీడియో, అదే క్యారెక్టర్ చేత వీడియోస్ అయితే చేయకూడదు. అట్లా కాకుండా మీరేంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో అండ్ డిఫరెంట్ స్టోరీస్‌తో అట్లా వీడియోస్ చేస్తే అది మీకు మానిటైజేషన్ అయితే అవుతది. అండ్ మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటాం. అంటే సిమిలర్ కంటెంట్, సిమిలర్ క్యారెక్టర్స్‌ని తీసుకొని అదే వీడియోస్ పెడతా ఉంటే మీకైతే మానిటైజేషన్ అవ్వదు. సో మనకేంటంటే రైట్ వేలో ఒక యూట్యూబ్ ఛానెల్ ఎట్లా స్టార్ట్ చేయాలి? మీకు ఒక బ్రాండింగ్ అండ్ ఆప్టిమైజేషన్ ఆ ఛానెల్ ఎట్లా చేసుకోవాలి? అండ్ మీరు యూట్యూబ్‌లో వీడియోస్ ఒక ప్రో లాగా ఎట్లా అప్‌లోడ్ చేయాలి? అండ్ ఎస్‌ఈఓ ఫండమెంటల్స్ అంటే మీరు వీడియోస్ పెడితే ఎస్‌ఈఓ ఫాలో అయితేనే మీకు ర్యాంకింగ్ అయితే వస్తది. వీడియోస్‌కి వ్యూస్ అయితే వస్తాయి. సో మీరు అది ఎట్లా ఫాలో అవ్వాలి? అండ్ మీరు సబ్స్క్రైబర్స్‌ని అండ్ వ్యూస్‌ని ఎట్లా తెచ్చుకోవాలి? అండ్ యూట్యూబ్ ద్వారా మీరు మనీ ఎట్లా ఎర్న్ చేయాలి? అండ్ మీకేంటంటే 26 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానెల్ ఐడియాస్ అయితే మీకేంటంటే కోర్స్‌లో అయితే కవర్ అవుతది. ఇదంతా ఏంటంటే మీకు రెగ్యులర్‌గా క్లాసెస్ ఉంటాయి. అండ్ మీకేంటంటే టాపిక్ బై టాపిక్ ఏంటంటే మీకు క్లాసెస్ అండ్ ప్రాక్టికల్‌గా మీకు ఇంప్లిమెంటేషన్ కూడా ఉంటది. సో ఇదంతా మీకేంటంటే ఇంట్రడక్షన్ సెషన్ అనమాట. నెక్స్ట్ సెషన్స్‌లో మీకు దీని కంటిన్యూషన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మధ్య మధ్యలో కూడా మీకు ట్రెండింగ్ టాపిక్స్ లేకపోతే ఏదైనా ఫ్రీ ఏఐ రూల్స్ ఉన్నా మీకేంటంటే ఆ సెషన్స్ అయితే కవర్ అవుతాయి. సో నేనైతే చేస్తాను. ఒకసారి మీకు సెషన్ ఎట్లా అనిపించిందో నాకు